హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మంగళవారం అండి. ఇది మంగళవారం వ్లాగు. మార్నింగ్ లేచేసరికి 6 o'clock అయ్యింది. బయట కొంచెము వర్షము చినుకులు కింద పడుతుందండి. సో క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది. అసలు లేవబుద్ధి కావట్లేదు నాకు 6 o'clockకి. కానీ ఇంక మళ్ళీ పిల్లలకి స్కూల్ ఉంది, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి 6 o'clockకి లేసానండి. లెగ్సి కొంచెం ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయ్యి వంటగదిలోకి వచ్చేసరికి టైం 6:30 అయిపోయిందండి. ఇప్పుడు పిల్లల కోసం లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మీకు తెలుసు కదా, నేను చేసే పని టీ పెట్టడము. మా వారి కోసం అయితే టీ అయితే పెట్టేస్తున్నానండి. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏం వండను అని అడిగాను. ఇంట్లో వంకాయలు క్యాప్సికమ్ ఉందండి. సో వంకాయ కూర వండుతాను అని చెప్పానండి. మా మను నేను వంకాయ కూర అయితే తినను అన్నదండి. సరే ఇంకేం చేద్దామా అని ఆలోచిస్తే, మొన్న ఒకసారి వాళ్ళకి బియ్యము పెసరపప్పు కలిపి అన్నంలాగా ఉండి దాన్ని తాలింపు వేసి వడియాలు వేసి పెట్టాను కదండి, అది వండనా అని అడిగానండి. అది తింటాను, అది వండు అన్నారండి. సో ఇప్పుడు పిల్లల కోసం ఫస్ట్ అది ప్రిపేర్ చేసేసి టిఫిన్ అవి చేసి వాళ్ళని పంపించేసిన తర్వాత మా కోసం అయితే వంట చేస్తానండి. సో ఫస్ట్ పిల్లల కోసము పెసరపప్పు అన్నం అయితే వండేస్తానండి. తర్వాత వడియాలు కూడా వేయించాలి. పెసరపప్పు అన్నం కోసము గ్లాసులో హాఫ్ ఏమో బియ్యం తీసుకున్నాను, ఇంకొక హాఫ్ పెసరపప్పు అయితే వేస్తున్నానండి. అయితే తీసుకున్నాను. ఇవి వేపాకులండి. బియ్యము పురుగు పట్టుకుని ఉండడానికి వేపాకు వేస్తాను కదా, అదనమాట, ఏం కాదు. సో ఇప్పుడు నేను దీన్ని నీట్గా 2 times అయితే వాష్ చేసేస్తానండి. కుక్కర్ మార్చానండి, ఎందుకంటే కొంచెం నీళ్ళు ఎక్కువేసి ఉడికించాలి కదా. చిన్న కుక్కర్ అయితే పొంగిపోతుంది అందుకు. సో నీట్గా కడిగేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి నేను కొంచెము ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి. ఈ గ్లాస్తో తీసుకున్నాను కదండి. సో నేను కొంచెం పలచగా చేయాలి అనుకుంటున్నాను. మనము 4 glasses వరకు వాటర్ వేసుకోవచ్చు, కానీ పొంగిపోతుందేమో భయం వేస్తుంది కాబట్టి 3 glasses వేస్తున్నాను ముందు. మా వారి కోసం అయితే టీ పెట్టేశానండి. ఇప్పుడు తీసుకెళ్ళి దానికి ఇచ్చేసి వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. One, 2, 3, 4 glasses వేసేసానండి. ఇంకా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తాను. కుక్కర్ పెట్టేశానండి. ఇంకా పిల్లలిద్దరిని నిద్ర లేపాలి. సో వాళ్ళ కోసం అయితే వేడి నీళ్ళు స్టవ్ మీద అయితే పెడుతున్నాను. కొంచెం నీళ్ళు తాగుతారు కదా లెగ్గానండి. సో నీళ్ళు కాగే లోపల ఎక్సా కూడా పెట్టేద్దామనేసి అనుకుంటున్నాను. పిల్లలు తాగడానికి నీళ్ళు అయితే వేడెక్కిపోయినాయండి. సో ఈ నీళ్ళు అయితే నేను ఇప్పుడు పక్కన పెట్టేసి ఎగ్స్ అయితే బాయిలింగ్కి పెడుతున్నాను. పిల్లలకి తాగడానికి కొంచెం వేడి నీళ్ళు అయితే ఇచ్చి వారిద్దరిని అయితే నిద్ర లేపేసి స్నానానికి పంపించేస్తానండి. గోరువెచ్చగా తాగుతారు పొద్దుటే నీళ్ళు.
చిన్న మంచినీళ్ళు తాగమ్మా, వేడి నీళ్ళు. లేట్ అవుతుంది, త్వరగా. విజిల్ వస్తే భయం వేస్తుందండి, మొత్తం పొంగిపోతుంది వాటర్. అందుకే అసలు కుక్కర్లో ఎక్కువ నీళ్ళు వేయడానికి భయపడతాను నేను. కుక్కర్ అయితే పక్కన పెట్టేసి పిల్లల కోసం వడియాలు అయితే వేపిస్తున్నానండి. నాకు మజ్జిగలో పచ్చిమిరపకాయలు అంటే చాలా ఇష్టమండి. మా ఇంట్లో ఎవ్వరు తినరు, కానీ నేను మాత్రం నా కోసం వేగించుకుంటాను ఇవి. వడియాలు పొద్దుటే పిల్లల కోసం వేపిస్తున్నాను కదండి, ఇవి నేను బయట వదిలేస్తున్నాను అనుకోండి, ఆఫ్టర్నూన్ నేను తినేసరికి వడియాలు నవలలేకపోతున్నాము, సాగిపోతున్నాయి. సో అందుకనేసే నేను వడియాలు లేపంగానే ఒక స్టీల్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. ఈ పిండొడియాలు కూడా నాకు ఇష్టమే, కానీ మా షాను మను చాలా ఇష్టంగా తింటారు ఇవి. సో నేను అందుకని నా కోసం పచ్చిమిరపకాయలను, అదే మజ్జిగల మిరపకాయలను, గుమ్మడొడియాలు వేపించుకుంటాను అనమాట. ఇలా బాక్స్లో పెట్టేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా ఇవి గట్టిగానే ఉంటాయండి, మెత్తబడిపోవు, సాగిపోవు. చక్కగా ఉడికిపోయిందండి. మా మను తినాలి, కానీ ఇది చాలా బలము. ఇప్పుడు దీనికి తాలింపు వేసేస్తాను. తాలింపు అయితే వేగిపోయిందండి. సో తాలింపు అయితే ఇందులో వేస్తున్నాను. పిల్లల కోసం పప్పు నూనెతో తాలింపు వేసాను. నువ్వు పప్పు నూనె ఉంటుంది కదా, అది. అంతే, పిల్లల కోసం పెసరపప్పు అన్నం అయితే రెడీ అయిపోయిందండి. అండ్ వడియాలు కూడా వేపించేసాను. ఏమను పిల్లలిద్దరికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నానండి. మా షానమ్మేమో ఆవకాయ ముక్క ఏమందని ఆవకాయ ముక్క వేసాను. మా మను వద్దంది, ఆ వడియాలు వేసుకుని తింటాను అంది. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయండి. పిల్లలు తింటానంటే ఒక గుడ్డు ఇప్పుడు ఇచ్చేస్తాను. పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసానండి. ఇప్పుడు ఇంకా నేను టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈరోజు మా టిఫిన్ ఉప్మా పెసరట్టు అండి. నిన్న నేను పెసరపిండి రుబ్బాను కదా, అది కొంచెం మిగిలిందండి. సో ఇది ఎవరికి ఎటు సరిపోదు, అందుకనేసి నేను ఇంకా కొంచెం ఉప్మా చేశాను అనుకోండి, ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు. మా వారికి ఒకటేమో పెసరట్టు పైన ఉప్మా వేసి ఇచ్చేయచ్చు. సో ఇంత గ్లాస్ ఉప్మా అయితే మా అందరికీ సరిపోతుందండి. ఫస్ట్ అయితే రవ్వని వేపించుకుని పక్కన పెట్టుకుంటాను. రవ్వ అయితే వేగిపోయిందండి. ఈ వేగిన రవ్వనైతే నేను ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుని నెక్స్ట్ అదే కడాయిలోకి నేను కొంచెం ఆయిల్ అయితే వేసి తాలింపు సరుకులు అయితే వేపించుకుంటాను. మా వారు పప్పులు బాగా ఎక్కువ వేసేస్తున్నావు, కొంచెం తగ్గించి వెయ్యి అన్నారు. మా మను ఏమో పప్పులు లేకపోతే తిన్నంటది. సరే ఇంకా ఎందుకులే అనేసి పచ్చెనపప్పు వేయడం మానేసి ఈరోజు ఓన్లీ మినపప్పు వేసానండి. నన్ను నిన్న ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, భవానీ నువ్వు ఎందుకు మెంతులును
ఆవాలు ఎక్కువ వాడవు, ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఉందా అని అడిగారండి. నేను బాగానే వాడతానండి, మెంతులు ఆవాలును తాలింపుల్లో కూడా వేస్తాను. కాకపోతే ఆవాలు టూ మచ్ చేయను, ఎందుకంటే చేదు వస్తే మళ్ళీ మను తినదు అనేసి. మెంతులు అవి పులుసుల కూరలు అన్నిటిలోకి మెంతులు కూడా వాడతాను నేను. పర్వాలేదు, బాగానే వాడతాను. మరి మీకు నేను అసలు వాడను అని మీకు ఎందుకు అనిపించిందో నాకైతే తెలీదు. ఇంకా నేను ఒక్క గ్లాస్తోనే చేస్తున్నానండి ఇప్పుడు ఉప్మా. సో ఒక గ్లాస్కి 6 గ్లాసులు నీళ్ళు వేస్తానండి. మాకు జోరుగా అంటే ఇష్టము, అందులోనూ ఇప్పుడు పెసరట్టు ఉప్మాకి జోరుగా వేసుకుంటేనే మనకి స్ప్రెడ్ చేయడానికి కుదురుతుంది అనమాట. సో నీళ్ళు మరుగుతున్నాయండి. నీళ్ళు మరిగే లోపల పిల్లలిద్దరికి వాటర్ బాటిల్స్ అయితే నింపుతున్నాను. ఇవి ఇండస్ వ్యాలీ నుంచి అయితే నాకు పంపించారండి పిల్లలిద్దరి కోసమును. చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ వాటర్ బాటిల్స్. సో వేడి నీళ్ళు అయితే హాఫ్ వరకు వేసి బాగా వేడిగా ఉంటున్నాయమ్మా అనేసి అంటున్నారు పిల్లలు. అందుకని పైన మళ్ళీ చన్నీళ్ళు అయితే వేస్తున్నాను అనమాట. మేము తాగేవి ఎలాగూ కొన్న నీళ్ళే కదండి, మరిగించక్కర్లేదు. సో అందుకనేసి ఆ వేడికి కొంచెం చన్నీళ్ళు వేసాను అనుకో, పిల్లలకి వేడి సరిగ్గా సరిపోతుంది. సో ఇంక ఇంతేనండి. వాటర్ బాటిల్స్ నింపేసే లోపల ఇక్కడ ఇది మరిగిపోయింది వాటరు. సో దీంట్లోకి ఇప్పుడు నేను ఆల్రెడీ వేపించుకొని పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, ఆ రవ్వనైతే కలిపేస్తున్నాను. కొంచెం జోరుగానే కట్టేస్తానండి. మామూలుగా కూడా ఉప్మా తిన్నప్పుడు కూడా మేము జోరుగానే కట్టేసుకుని తింటాము. ఇది కొద్దిసేపటికి గట్టిపడిపోతుందండి ఉప్మా. నాకేమో అలా జోరుగా ఉన్నప్పుడు తింటేనే నచ్చుతుంది. మెయిన్ ఈ తెల్లనొక ఉప్మా అనమాట. సో అంతేనండి, ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఈ లోపల నేను పెసరట్టు కోసం అయితే పక్కన రెడీ చేసుకున్నాను. సో పెసరట్టు అయితే వేసానండి. ఇంకా మనుకి అయితే ఫస్ట్ మామూలు పెసరట్టు ఏమంది ఇది వేసాను. ఇంకా షానుకి ఇచ్చేసి ఇది మనుకు ఇంకో పెసరట్టు అయితే నార్మల్ వేసాను. షానుకి చాలా నచ్చిందంటే అండి పెసరట్టు, ఎంత బాగుందో అమ్మ అంది. నేను చెప్పాను కదండి పెసరట్టు చాలా టేస్టీగా వచ్చింది అనేసి. అదే కొంచెం పిండి ఉంటే దాంతోనే చేశాను అనమాట. చాలామంది పెసరపిండి ఒక రోజు రుబ్బింది వెంటనే వాడేయాలి, నిల్వ ఉంచకూడదు అని అంటారు కదండి. బట్ నిల్వ ఉంచినా కూడా ఏమి కాదని నాకు అనిపిస్తుంది అండి. పెసరట్లు వేసుకోగానే నెక్స్ట్ వెంటనే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఏమన్నా మిగిలితే అది నెక్స్ట్ డేకి అయితే యూజ్ చేసుకుంటాను అనమాట. ఈరోజు ఆ పెసరపిండి ఎక్కువ లేదు, కరెక్ట్గా 4 పెసరట్లు వచ్చేంత పిండి ఉందండి. అందుకనేసి నేను దానికి ఉప్మా కూడా చేసామనుకో టిఫిన్ సరిపోతుంది కదా అన్నట్టు చేశానండి. పిల్లలు మా హస్బెండ్ అందరూ ఇష్టంగా తిన్నారు. మను అయితే మాత్రం ప్లెయిన్ పెసరట్టు వేయి, ఉప్మా వేయొద్దు అంది. మను కూడా నిన్న ఈరోజు కూడా పెసరట్టు అయితే ఇష్టంగా తింది. ఇంకా మనుకు కూడా వేసి ఇచ్చేసానండి. ఈ లోపల షాను అయితే టిఫిన్ తినేసి రెడీగా ఉందండి. ఇంకా షానుకు అయితే నేను జడలు వేసేస్తాను. లంచ్ బాక్స్ ఎలాగో ప్యాక్ చేసేసానండి. సో ఇంకా మను అయితే టిఫిన్ తింటుంది. మను టిఫిన్ తినే లోపల షానుకు అయితే నేను జడలు అయితే వేసేసానండి. 1 వీక్గా నేను మా వారు చక్కగా వాకింగ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసి నేను మా వారు దింపి మళ్ళీ వెనక్కి వచ్చే లోపల కిందకి వెళ్ళిపోతుంటే ఇద్దరము కలిసి చక్కగా వాకింగ్కి అయితే వెళ్తున్నాము. ఒక 1 అవర్. చిట్టి తల్లి, అన్నం మొత్తం తినాలి. లంచ్ బాక్స్ ఖాళీ చేసుకుని వస్తే నీకు 100 కిసెస్ ఇస్తాను, ఓకేనా? మొత్తం తినేయాలి. మిగిల్చామంటే ఈరోజు అస్సలు నేను నీతో పడుకోను, ముద్దు కూడా ఇవ్వను, ఏడ్చినా కూడా పడుకోను. పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను మా వారు కలిసి వాకింగ్ అయితే వెళ్ళామండి. వాకింగ్ నుంచి జస్ట్ ఇప్పుడే ఇంటికైతే వచ్చాను. ఇప్పుడు ఇంకా నేను మా కోసం అయితే బ్రేక్ఫాస్ట్ వేస్తున్నానండి. చెప్పాను కదా కొంచెం పెసరపిండి ఉంది, వీటికి ఒక 3 పెసరట్లు వస్తాయేమండి. ఉప్మా ఉంది, ఇవి వేసుకుని అయితే ఇంకా మేము తినేస్తాము. తీరుస్తాను. కోరికలేం లేదా? ఇది ఉంటే బాగుంటుంది నా లైఫ్లో. గోల్డ్ చైన్, వడ్డానాలు, కోరికలు లేకపోవటం కూడా గ్రేటే కదా. నాకు ఏం కోరికలు లేవు. నాకు నిన్ను హ్యాపీగా చూసుకోవడమే ఇష్టం. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటే నేను ఏదో సాధించానని ఫీల్ అవుతా. ఓకే? పెసరట్టు ఉప్మా అయితే బాగా వచ్చిందండి పొద్దున్న. ఇప్పుడేమో గట్టిపడిపోయింది ఉప్మా. సో అందుకని స్ప్రెడ్ చేయలేకపోతున్నాను దాన్ని. స్ప్రెడ్ చేస్తుంటే పెసరట్టు చిరిగిపోతుంది. సో
కొంచెం ఉప్పు తక్కువైందండి, అందుకనేసి అవిసె గింజల పొడి వేస్తున్నాను. అవిసె గింజల పొడి తింటే మూడ్ స్వింగ్స్ రావంట, రోజు తినాలి నేను. అది సూపర్ టేస్టీ. చట్నీ కూడా చేయలేదు కాబట్టి ఇది అంతే. మా ఆయనకు ఒక ఉప్మా పెసరట్టు, నాకు ఒక ఉప్మా పెసరట్టు. చాలా నచ్చేసిందంటే శానం ఇంకో పెసరట్టు వేయని అడిగింది, కానీ నేను ఎప్పటికీ గ్యాస్ కట్టేసాను, అందుకని ఉప్మా తిందే. ఏంటి దేనికి? ఫోన్లే కంగ్రెస్ చెప్పారని చెప్పు. ఏంటి ఇప్పుడు ఏం చెప్తాం అది? ఫ్యామిలీ మాత్రం వదలొద్దాను. మంచోడు పాపం, నెమ్మదస్తుడు, హ్యాపీగా ఉండాలి వాళ్ళు ఎప్పటికీ. ఇదిగోండి పెసరట్టు అయితే రెడీ, నో చట్నీ, ఇలా తినేయడమే. మా కోసం నేను ఇప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు అయితే వంకాయ ఇగురు కింద వండుతున్నాను. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని ఆయిల్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసానండి. అవి చక్కగా మగ్గుతున్నాయి. ఈ మధ్యలో నేను పప్పు నూనె కూడా యూజ్ చేస్తున్నానండి, పిల్లలకి హెల్దీ అనేసి. పప్పు నూనె అంటే నువ్వు పప్పు నూనె. సో ఉల్లిపాయలు అయితే నేను వంకాయ ముక్కలు కట్ చేసుకునే లోపల ఉల్లిపాయ ముక్కలు మాడిపోయినాయండి, అందుకనేసి ఈరోజు కూర రెడ్ కలర్లో లేకుండా నల్లగా బొగ్గులా వచ్చింది. అయినా కూడా బాగానే ఉందిలేండి టేస్ట్. అంటే ఉల్లిపాయ మాడిపోయి అదొక రకమైన రంగు వచ్చిందండి. ఇదేం కూరరా బాబా అని అనిపించింది నాకు. ఇక్కడ వీడియోలో బాగానే కనిపిస్తుంది కానీ అదొక రకంగా వచ్చింది కూర రంగు అయితేనే. కూర అయితే వండేసానండి. టైం 11:30 అవుతుంది. నేను ఇంకా అన్నం వండాలి. అన్నం మా వారు భోజనానికి 1:30కి వస్తారు కదండి, 1 o'clock వండుతాను. ఇంక ఈ లోపల నాకు కంప్లీట్ చేయాల్సిన ఎడిటింగ్ వర్క్ ఉందండి, దాన్ని అయితే పూర్తి చేసేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు హోమ్. అది రాఖీ పండక్కి ఏమో పిల్లలిద్దరు స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. మా మనుది లంచ్ బాక్స్ కంప్లీట్ చేయలేదు, కొంచెమే తింది. అంటే అన్నం గట్టిపడిపోయిందంటండి బ్యాగ్లో పెట్టేసరికి, అందుకనేసి ఫుల్గా అయితే తినలేదు. షాను అయితే ఆవకాయ పచ్చడి ఉంది కదమ్మా, నేను తినేసాను, బాగుంది అనేసి అన్నదనమాట. సో ఇంకా ఈరోజు ఇంకా పెద్దగా వ్లాగ్ అయితే షూటింగ్ పని అయితే పెట్టుకోలేదండి. చక్కగా పిల్లలతో కూర్చుని మేము ఆటలు అయితే ఆడుకున్నాం అనమాట. కాసేపు దెయ్యము ఆట, కాసేపు ఏమో పిల్లల్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడగడం అలా అయితే చేశాను. అవన్నీ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను, చూడండి. మన బాబు, నేను ఇప్పుడు క్యాపిటల్స్ ఆఫ్ స్టేట్స్ అడుగుతాను, మన ఇండియన్ స్టేట్స్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్, అమరావతి, అరుణాచల్ ప్రదేశ్, ఈటానగర్, అస్సాం, దిస్పూర్, బీహార్, పాట్నా, ఛత్తీస్గఢ్, రాయ్పూర్. వెరీ గుడ్. గోవా, పనాజీ, గుజరాత్, నున్నని చుట్టూ, గాంధీనగర్, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, జార్ఖండ్, ఏంటిది? రాయ్పూర్, రాంచీ. వెరీ గుడ్ నాన్న. కర్ణాటక, తొమ్మిడాల్లో, బెంగళూరు. కేరళ, తిరువనంతపురం. వెరీ గుడ్. మధ్యప్రదేశ్, శ్రీవల్లి ఏమంటది? భోపాల్. మహారాష్ట్ర, శృతి. మహారాష్ట్ర శృతి వాళ్ళు ఉంటారు కదా, శృతి వాళ్ళు ఎక్కడ ఉంటారు? నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను డాడీ నేను
బోట్ మీద వెళ్ళామని ఏడు చేసావు. నేను వదిలేసి వెళ్ళా కదా నీకు మాత్రం. మహారాష్ట్ర మహారాష్ట్ర ముంబై, మణిపూర్ మణిపూర్, మేఘాలయ, such a bad girl, మేఘాలయ, మిజోరాం, ఒడిశా ఒడిశా, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్ రాజస్థాన్, లక్ష్మమ్మ పేరు రాజస్థాన్, జైపూర్, సిక్కిం, తమిళనాడు తమిళనాడు. ఇప్పుడు అమ్మ ఈవెంట్కి ఎక్కడికి వెళ్తుంది? చెన్నై. తమిళనాడు చెన్నై. తెలంగాణ హైదరాబాద్. త్రిపుర అగర్తల. ఉత్తరప్రదేశ్ హేమన్య వాళ్ళ అమ్మ పేరు లక్నో. ఉత్తరాఖండ్ డూ ఆర్ డై, డెహ్రాడూన్. వెస్ట్ బెంగాల్ కోల్కతా. వెరీ గుడ్. నువ్వు ఎన్ని తప్పులు చెప్పనా? హర్యానా, నాగాలాండ్, కోహిమా చెప్పేసావు కదా. చెప్పలేదా? చెప్పాను. హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర తప్పు చెప్పవు. మిజోరం, కోహిమా. మిజోరం, ఐజ్వాల్, నాగాలాండ్, కోహిమా. ఓకే. ఇప్పుడు షాను నిన్ను అడుగుతుందా? మా షానమ్మ అయితే టక్ టక్క చెప్పేస్తుందండి. ఆంధ్రప్రదేశ్, అమరావతి, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, డిస్పూర్, బీహార్, పాట్నా, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, గోవా, పనాజీ, గుజరాత్, గాంధీనగర్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, జార్ఖండ్, రాంచీ, కర్ణాటక, బెంగళూరు, కేరళ, తిరువనంతపురం, మధ్యప్రదేశ్, భోపాల్, మహారాష్ట్ర, ముంబై, మణిపూర్, ఇంపాల్, మేఘాలయ, షిలాంగ్, మిజోరాం, ఐజ్వాల్, నాగాలాండ్, కోహిమా, ఒడిశా, భువనేశ్వర్, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, జైపూర్, సిక్కిం, గ్యాంగ్టాక్, తమిళనాడు, చెన్నై, తెలంగాణ, హైదరాబాద్, త్రిపుర, అగర్తల, ఉత్తరప్రదేశ్, లక్నో, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, వెస్ట్ బెంగాల్, కోల్కతా. వెరీ గుడ్ నానషాను. టు బీ ఆనెస్ట్ చెప్తున్నానండి, పిల్లల్ని నేను ఈ మధ్యలో అస్సలు చదివించట్లేదు. అసలు నేనేనా ఇంతలా తయారైపోయాను అనిపిస్తుంది. అసలు నాలో ఉన్న సబ్జెక్ట్ అంతా బయటికి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు నా ఆలోచన అంతా నెక్స్ట్ ఏం చేయాలి, ఈ వీడియోస్ పైన మనసు తిరుగుతుంది తప్పించి ఈ మధ్యలో నాకు పిల్లల్ని చదివించాలని కానీ కొత్త విషయాలు నేర్పాలని కానీ ఏమీ లేదు. ఇదివరకు నేను ఎలా ఉండేదాన్ని అంటే షానుకి 6th 7th మంత్ అప్పటి నుంచి పిల్లకి చిన్నగా అన్నీ నేర్పడం అయితే స్టార్ట్ చేశానండి, చదువు రిలేటెడ్. సో అప్పుడు ఏదైనా ఒకటి రోజు నేర్పించాను అనుకోండి, అలా ప్రతిరోజు కొన్ని సంవత్సరాల పాటు మొదటి రోజు నేర్చుకున్న దాన్ని కొన్ని సంవత్సరాల పాటు రిపీట్ చేయించేదాన్ని అనమాట. సపోజ్ ఈరోజు పిల్ల చిన్నప్పుడు ఇది యాపిల్ అని, లేకపోతే ఒక శ్లోకం మాతృదేవో భవ పితృదేవో భవ ఇలా ఒక శ్లోకం నేర్పించాను అనుకోండి, అదే శ్లోకాన్ని ప్రతిరోజు సంవత్సరాల పాటు రిపీట్ చేయించేదాన్ని. అలా దాన్ని రిపీట్ చేయించి కొత్తది ఇంకోటి ఏదో ఒకటి నేర్పేదాన్ని. అప్పుడు నెక్స్ట్ డే 2 కలిపి రిపీట్ చేయించేదాన్ని. అలా చేసేదాన్ని అండి. అలా నా షానుకి 1.5 year వచ్చేసరికి నాకు ఎన్ని విషయాలైతే తెలుసో షానుకి 1.5 yearలో అన్నీ నేర్పించేశాను. క్యాపిటల్స్, ఒక 30 రకాల శ్లోకాలు, రేమ్స్, ఇలా 1 కాదు 2 కాదండి, చాలా నేర్పించాను నేను.
అలాంటి నేను ఎప్పుడైతే యూట్యూబ్ పనిలో పడ్డానో పిల్లల్ని చదివించడం దగ్గర నుంచి అన్నీ మానేశానండి. షాను మొత్తం శ్లోకాలన్నీ మర్చిపోయింది. అంటే ఇంకా ప్రాక్టీస్ మిస్ అయిపోయింది కదండి. ఆల్మోస్ట్ 6 years ప్రాక్టీస్ మిస్ అయ్యింది అంటే మర్చిపోతారు కదా. నేనే నా సబ్జెక్ట్ అంతా మర్చిపోయాను, చాలా స్పెల్లింగ్స్ మర్చిపోయాను నేను. అలా ఉంటుందన్నమాట. కానీ ఇంకా మళ్ళీ క్యాపిటల్స్ ఇవి మర్చిపోతారేమో అని అప్పుడప్పుడు ఇలా రిపీట్ చేపిస్తూ ఉంటాను. పిల్లలకి ఏదైనా ఒకటి చదివిస్తున్నాము, ఒకటి నేర్పిస్తున్నాము అంటే ఇబ్బంది పెట్టేలాగా, ఏడిపించేలాగా అసలు ఎప్పుడు నేను చేయనండి. వాళ్ళని ఆడిపిస్తూ, నవ్విస్తూ, అదొక ఆట, అదొక కథ, అదొక గేమ్ అన్నట్టు నేర్పిస్తానమాట. క్యాపిటల్స్ కూడా పిల్లలిద్దరికి అలాగే నేర్పించాను. అమ్మ నీకు 100 రూపీస్ ఇచ్చింది, నువ్వు షాప్కి వెళ్ళి బత్తాకాయల షాప్ దగ్గరికి వెళ్ళి షాప్ అంకుల్కి 100 రూపీస్ బత్తాకాయలు ఇవ్వి అన్నావు. అంకుల్ 10 బత్తాకాయలు ఇచ్చారు. అప్పుడు ఈచ్ బత్తాకాయ కాస్ట్ ఎంత? 50యా? 100. ఒక్కొక్క బత్తాయి రేట్ ఎంత? సరే, ఒక్కో బత్తాయి రేట్ 100 అనుకో. 10 బత్తాయికి ఎంత కాస్ట్ అవుతుంది? 100 రూపీస్ 1000 అవుతుంది. ఈచ్ బత్తాయి 100 రూపీస్ అయితే నీకు 1000 రూపీస్ పట్టుకెళ్తే 10 బత్తాయిలు ఇవ్వాలి, 10 బత్తాకాయలు ఇస్తారు. ఇప్పుడు అమ్మ నీకు ఎంత ఇచ్చింది? అమ్మ 100 ఇచ్చింది. షాప్ అంకుల్కి ఇస్తే ఎన్ని బత్తాకాయలు ఇచ్చారు నీకు? ఒక్కొక్క బత్తాయి 10 కదా. 100 అమ్మ 100 రూపీస్ ఇచ్చింది నీకు. షాప్ అంకుల్ 10 బత్తాయి ఇచ్చారు. అప్పుడు ఈచ్ బత్తాయి కాస్ట్ ఎంత? సరే, టిక్ 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 టిక్. 100 రూపీస్ కదా. 100 రూపీస్లో ఎన్ని టెన్స్ ఉన్నాయి? 10 టెన్స్ ఉన్నాయి. అంకుల్ నీకు ఎన్ని బత్తాయిలు ఇచ్చారు? అది ఒక్కో బత్తాయి 10 రూపీస్. సరే, ఇప్పుడు అమ్మ నీకు 100 రూపీస్ ఇచ్చింది. షాప్కి వెళ్ళావు, బత్తాయిలు కొన్నావు. షాప్ అంకుల్ నీకు 20 బత్తాయిలు ఇచ్చారు. ఎన్ని? 20 బత్తాకాయలు ఇచ్చారు 100కి. అప్పుడు ఈచ్ బత్తాయి కాస్ట్ ఎంత? 20 కాదు, సరే 15 వేసి లెక్కేసి చెప్పు నాకు. ఇప్పుడు బుర్ర పెట్టట్లేదు నాన్న. ఇప్పుడు 100లో 10 టెన్స్ ఉన్నాయి. 10 బత్తాయి ఇచ్చినప్పుడు 10 అన్నావు. ఇప్పుడు నీకు 20 బత్తాయి ఇచ్చినప్పుడు అప్పుడు ఎంత అవుతుంది? ఒక్కొక్క బత్తాయి 5 రూపీస్ అవుతుంది. లెక్కయ్యి. ఒక 10 ఉంది, ఒక 10కి ఇస్తే 2 బత్తాయిలు ఇచ్చారు అనుకో. 10లో ఎన్ని 5s ఉన్నాయి? ఒక 5 దీనికి, ఒక 5 దీనికి, అవునా? ఇప్పుడు నువ్వు 10 టెన్స్ ఇచ్చావు 100 రూపీస్. అంకుల్ నీకు 20 బత్తాయిలు ఇచ్చారు. అప్పుడు ఈచ్ బత్తాయి కాస్ట్ ఎంత? 5. అర్థమైందా? నాకేం చెప్తుంది కాదు, మా మనుగడగా అర్థం కాదు. బాబులేదే. టైము 5:50 అవుతుందండి. ఇప్పుడు ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని కరాటే క్లాస్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇంకా ఇంటికి వచ్చాక పని ఏమీ లేదు. మార్నింగ్ చేసిన వంకాయ కూర అయితే ఉందండి, కొంచెం అన్నం వండుకుని తినేస్తే అయిపోతుంది అనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా, సాటిస్ఫైడ్గా ఉంది. ఎందుకంటే షాను, మను వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేశాను. పిల్లల్ని చదివించాను, పిల్లలతో ఆడుకున్నాను, పిల్లలతో కొన్ని గేమ్స్ ఆడిపించాను, కొన్ని లెక్కలు అడిగాను. ఇలా చాలా బాగా అయితే జరిగిందండి. నాకు పిల్లలతో అంత క్వాలిటీగా టైం స్పెండ్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈరోజు చాలా ఎడిటింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేశాను. ఇంగ్లీష్ వీడియో ఒకటి షూట్ చేశాను. చాలా బాగా జరిగింది ఈరోజు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తానండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.